బయటికి వెళ్ళాక దిల్కుష్ దివ్య అంటారా వల్లిగా గుర్తుపడుతున్నారా ఇప్పుడు? యాజ్ ఇప్పుడు యంగ్ బాయ్స్ గర్ల్స్ ఉంటారు కదా, దివ్యశ్రీ, దిల్కుష్, దివ్య, దిల్కుష్ అనగానే దివ్య, టిక్ టాక్ స్టార్ దివ్య, ఇన్ఫ్లుయెన్సర్ దివ్య అంటారు. అదే ఆ, ఈ 30 ఎబో అండ్ సీరియల్ చూసే వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు మాత్రం కుముదవల్లి, గంగా చెల్లెలు, అలా కుముదవల్లి ఎక్కువ. ఓకే. ఈ షాపింగ్ మాల్కి వెళ్తా వెళ్ళినప్పుడు అంతా, మీరు సీరియల్లో చేస్తున్నారు కదా, మీరు కుముదవల్లి కదా అంటారు. ఓకే. ఇంకా యంగ్ పీపుల్ చూడరు కదా ఎక్కువగా, సో వాళ్ళు ఇక టిక్ టాక్ స్టార్ దివ్య అనుకుంటారు అంతే. సో దివ్యని నేను అంటే నేను స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేసేటప్పుడు కానీ నేను చాలా నీ వీడియోస్ కానీ నీ రీల్స్ కానీ అన్నీ చూసేవాడిని. అంటే లైక్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పక్కన పెడితే చాలా వైరల్ అయ్యావు ఒకప్పుడు. అవును. డిడ్ యూ ఫీల్ అంటే లైక్ నేను ల్యాక్ అయ్యాను ఎక్కడో దగ్గర అవన్నీ చేయటం లేదని ఏమైనా ఫీల్ అవును అవుతున్నా? అనిపించింది, అఫ్ కోర్స్ అనిపించింది. ఎందుకంటే ఆ, ఇప్పుడు మనం కొంతమంది అలానే ఉండిపోయి ఉంటారు, అంటే నా దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అగైన్ ఆమె డైలాగ్స్ వినాలని, ఆమె వీడియోస్ చూడాలని. అక్కడ వాళ్ళందరికీ నేను హర్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. నేను ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయాను నాకే అర్థం కావట్లేదు. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ చాలా వైరల్ అవుతున్నాయి కదా. సో చాలా, ఇంకా పాత వీడియోసే వైరల్ అవుతున్నాయి, నేను కొత్తది ఏది చేయట్లేదు. అడుగుతున్నారు, ఆల్మోస్ట్ అడుగుతున్నారు, ఎందుకు చాలా మంది అడుగుతున్నారు. నాకే ఎక్కడో, నాకు ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, వీడియో తీసేవాళ్ళు ఎవరైనా కావాలి కదా, సో అలా లేరు కాబట్టి ఓకే.